ఉదాహరణకి దశమీ భాగం ఉందమ్మా. దశమీ భాగం దశమీ భాగం అంటే 10%. అది కథోలికలు లేదు, అది పక్కన పెడదాం. దశమీ భాగం అన్ని రోజులైనా గుడికి వస్తున్నావా? 365 డివైడెడ్ బై 10 వేస్తే 36 రోజులు. అంతే కదమ్మా? అంటే సంవత్సరంలో 36 రోజులైనా దశమీ భాగాన్నైనా నీ జీవితాన్ని దేవుడికి ఇస్తున్నావా? బంధువులు వస్తే గుడికి రా, తుమ్ములు వస్తే గుడికి రా, తలనొప్పి వస్తే గుడికి రా, టీవీలో మంచి సినిమా వస్తే గుడికి రా, పాకిస్తాన్కి ఇండియా క్రికెట్ అంటే గుడికి రా. ఎక్కడికి వెళతామంటే సంఘం దగ్గర ఎగ్జిబిషన్ అంటే వెళ్తాం, సంగమం పక్కన ఎగ్జిబిషన్ అంటే వెళ్తాం. ఎగ్జిబిషన్ పిల్లల కోసం. ఆప్తాల ఆదివారమే కదా ఫాదర్, ఉండేదే ఒకరోజు. పిల్లలకు ఆ మాత్రం ఆట విడుపు లేకపోతే ఎలా? ఉండాలా కాదంటంలా. కానీ ప్రియ సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. 365 రోజులలో నీవు నీ సంవత్సరములో 4 రోజులు గుడికి వస్తున్నావు. రావాల్సింది అట్లీస్ట్ 36 రోజులైతే దశమీ భాగం కింద లెక్కేసుకున్నా. దేవుడికి ఇవ్వవలసింది దశమీ భాగం. నీ సమయాన్ని ఇస్తున్నావా దశమీ భాగం కింద? 365 రోజులలో 35 రోజులు లేక 36 రోజులు గుడికి వచ్చేవాడిగా నేను ఉన్నామా? కృతజ్ఞత. అదే పౌలు గారు చెబుతున్నారు, వీరికి నేను తెలుసు కానీ నేనంటే వారికి గౌరవము లేదు, కృతజ్ఞత రెండూ లేవు.